హాయ్ వెల్కమ్ టు కెరీర్ ప్లేస్. ఇంటర్ తర్వాత ఉన్నత విద్యా అవకాశాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. స్టూడెంట్స్ ఉజ్వలమైన భవిష్యత్తు పట్ల పేరెంట్స్ ఎన్నో లక్ష్యాలు ఆశయాలు పెట్టుకుంటుంటారు. అలాగే స్టూడెంట్స్ అందరి ఆలోచన ఒకేలా ఉండదు. అందరూ కూడా ఒకే రకమైన కోర్సెస్ చేయడానికి ఆసక్తి చూపించరు కూడా. పేరెంట్స్ కూడా తమ పిల్లల్లో అంతర్లీనంగా ఉన్న సృజనాత్మక ఆసక్తి ఆలోచనలను గుర్తించి మంచి కోర్సెస్ని చదివించేలా ఎంకరేజ్ చేయాలి. బిజినెస్ మేనేజ్మెంట్, మెడికల్, ఫార్మసీ, అగ్రికల్చర్, కామర్స్, యానిమేషన్ వంటి రంగాల్లో కార్పొరేట్ రంగంలో విస్తృతమైన అవకాశాలున్నాయి. సంబంధిత కోర్సులు కూడా ఎన్నో ఉన్నాయి. ఆధునిక ఉన్నత విద్యారంగంలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ విద్యాసంస్థగా గుర్తింపు ఉన్నటువంటి కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో ప్రవేశాల కోసం ఈ నెల 26వ తేదీ నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న కోర్సులు, వాటి ప్రత్యేకతల గురించి వివరించడానికి యూనివర్సిటీ మేనేజ్మెంట్ హ్యుమానిటీ సైన్సెస్ విభాగం నుంచి డీన్ డాక్టర్ కిషోర్ బాబు గారు టీవీ9 స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఆ స్టూడియో. నమస్కారం అండి. ఇంటర్మీడియట్ ముందు ఆ తర్వాత చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు పేరెంట్స్తో పాటు పిల్లలు కూడా చాలా కన్ఫ్యూజన్లో పడిపోతుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ చేస్తారు? అండ్ వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే ఎలాంటి కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోవాలి? ఈ టీవీ9 చూస్తున్నటువంటి ప్రేక్షకులు ముఖ్యంగా 10+2 ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఈ మధ్యన రిజల్ట్స్ కూడా వచ్చినాయి. అనేక రకమైనటువంటి సందేహాలు సమాధానాల కోసం ఎదుగుతూ ఉండేటువంటి విద్యార్థులు ఉన్నారు. 10+2 ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏ దశ వెళ్ళాలి, ఏ దిశగా వెళ్ళాలి, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలనేటువంటి ఒక ఆలోచనల సరళిలో ముఖ్యంగా మీరు ఎంచుకునేటువంటి కోర్స్ మీ యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి మీకు మ్యాథ్స్ పట్ల బాగా ఇంట్రెస్ట్ ఉండి లేదా ఐటీ సెక్టర్లో మీరు అడ్వాన్స్ అవ్వాలి, మీ కెరీర్ని ప్రోగ్రెస్ చేసుకోవాలంటే జనరల్గా బీటెక్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ బీటెక్ కాదు అనుకుంటే ఇతర అనేక కోర్సెస్ ఉన్నాయి. వాటిలో సైన్సెస్ ఉన్నాయి, మేనేజ్మెంట్ ఉన్నాయి, కామర్స్ ఉన్నాయి, అలాగే ఆర్ట్స్ ఉన్నాయి, ఫైన్ ఆర్ట్స్ ఉన్నాయి. ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ముఖ్యంగా 10+2 అయిన తర్వాత యూజువల్గా స్టూడెంట్స్ ఎక్కువ మంది ఐఐటి, జేఈఈ రాస్తారు. ఒకవేళ కనుక జేఈఈలో మంచి ర్యాంక్ కనుక వస్తే వాళ్ళు ఆబ్వియస్గా అడ్వాన్స్ రాస్తారు. అడ్వాన్స్లో కనుక మంచి ర్యాంక్ వస్తే ఐఐటిలో ప్రవేశాలు తీసుకుంటారు. ఒకవేళ ఐఐటి, జేఈఈలో మంచి స్కోర్, మంచి పర్సంటైల్ రాలేదు, అలాంటప్పుడు మీరేం చేయాలి? యూజువల్గా మీరు 5 అంశాలు చూడాలి ఒక విద్యా సంస్థను ఎన్నుకునేటప్పుడు. ఆ యొక్క విద్యా సంస్థలో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అందరికీ ప్లేస్మెంట్స్ వస్తున్నాయా, ఆ యొక్క ప్లేస్మెంట్ యావరేజ్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది ఎక్కువ ప్లేస్మెంట్స్ చెప్తుంటారు. బట్ అగైన్ స్టాటిస్టికల్గా మీరు కొంచెం దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి. రెండవ అంశం ఇన్ఫ్రాస్ట్రక్చర్. మూడవ అంశం ఆ యొక్క విద్యా సంస్థ యొక్క ర్యాంకులు, వారి యొక్క రికగ్నిషన్ అక్రాస్ నేషన్. నాలుగవది వాళ్ళ యొక్క ఫ్యాకల్టీ. ఐదవది గ్లోబల్ కనెక్షన్స్ అండ్ రీసెర్చ్. ఈ 5 అంశాలు కనుక మీరు ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ కనుక బేరుజు వేస్తే మీ యొక్క పాప లేకపోతే బాబు, మీ యొక్క విద్యార్థికి మంచి ఇన్స్టిట్యూషన్ సూచించిన వారు అవుతారు. అయితే వీటిలో అనేక అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. అయితే మీరు వీలున్నంత వరకు ఆ క్యాంపస్ విజిట్ చేయండి. ఒకవేళ కనుక బీటెక్ కనుక మీ యొక్క ఫస్ట్ ఆప్షన్ అయితే బీటెక్లో అనేక స్పెషలైజేషన్స్ ఉంటాయి. అవి సిఎస్సి అవ్వచ్చు. సిఎస్సిలో కూడా మళ్ళీ ఐటీ ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, ఏఐ ఉంటుంది, ఏఐఎంఎల్ ఉంటుంది, దెన్ ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. ఇప్పుడంతా ఏఐ గురించి మాట్లాడుతున్నారు. ఆ కాంబినేషన్స్, అలాగే డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, ఇవన్నీ కూడా మీ యొక్క విద్యార్థి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఇండస్ట్రీ ట్రెండ్స్ని కూడా చెక్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బీటెక్ కాకపోతే లేదు సిఎస్సి కాకపోతే మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఈసీలో కూడా ఈ రోజున ముఖ్యంగా చిప్ ఇండస్ట్రీ నెక్స్ట్ 5 సంవత్సరాలు 1 లక్ష ఉద్యోగాలు ఉన్నాయి. అవి కూడా వాటిలో స్టార్టింగ్ ప్యాకేజెస్ 20 లక్షలతో స్టార్ట్ అవుతుంది. ఈ రోజున కోవిడ్ తర్వాత ఇండియాలో చిప్ ఇండస్ట్రీ బాగా, అంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ బాగా స్కేర్సిటీలో ఉంది. కాబట్టి స్కిల్డ్ మ్యాన్ పవర్ లేరు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆ సెమీ కండక్టర్కి ఎక్కువ ప్రమోషన్ ఇస్తుంది. నెక్స్ట్ 5 సంవత్సరాలకి 1,00,000 మంది మీకు ఎంప్లాయీస్ కావాలి. చాలా ఫాస్ట్గా గ్రో అయ్యేటువంటి ఇండస్ట్రీ అది. ఈసీఐ తీసుకుంటే మీకు మీ యొక్క కళ సాకారం అవుతుంది. ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అలాగే ట్రిపుల్ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటాం. లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్ ఆర్ బయోటెక్నాలజీ. ఈ కోర్సెస్ ఏవైనా కానీ తీసుకోవచ్చు. కేఎల్ యూనివర్సిటీలో ఇవన్నీ ఉన్నాయండి. మీ అందరికీ తెలుసు, కేఎల్ యూనివర్సిటీ ఆల్ ఇండియా లెవెల్లో 26వ ర్యాంక్ నిర్ఫ్ ర్యాంక్ ప్రకారం. ఎందుకంటే నిర్ఫ్ అనేది ఒక అత్యున్నత ప్రామాణిక అక్రిడేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేక అంశాలు బేరీజు వేసిస్తుంది.
ఒకవేళ కనుక మీకు బీటెక్ కాదు అనుకుంటే మీ స్టూడెంట్కి లేక మీ యొక్క పాప లేదా బాబుకి ఇంజనీరింగ్ ఇష్టం లేదు, ఇంకా ఆప్షన్ ఏంటి? ఒకవేళ ఎంపీసీ అంటే మీకు బీబీఏ తీసుకోవచ్చు. బిజినెస్ మేనేజ్మెంట్ చాలా చాలా మంచి ప్రాస్పెక్ట్ ఉంటుంది. రేపొద్దున ఐటీ సెక్టర్ కొంచెం అటు ఇటు అయినప్పటికీ బిజినెస్ ఎప్పటికీ ఫర్ ఎవర్ కాబట్టి మీరు బీబీఏని ఆప్ట్ చేయండి 10+2 తర్వాత. సెకండ్ ఆప్షన్గా బీబీఏ వద్దనుకుంటే మీకు బీకామ్ విత్ గ్లోబల్ ఫైనాన్స్ అంటాం, ఏసీసీ అంటాం, అది కూడా తీసుకోవచ్చు. కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్ల ద్వారా అందిస్తున్నటువంటి డిగ్రీ కోర్సుల గురించి చెప్తారా అండ్ వాటి స్పెషాలిటీస్ ఏంటంటారు? ఎక్సెప్ట్ మెడిసిన్ అంటే ఎంబీబీఎస్ కాకుండా అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. బీటెక్ ఉంది, బీబీఏ ఉంది, బీసీఏ ఉంది, బీఎస్సీ యానిమేషన్ గేమింగ్ ఉంది, బీఏ విత్ ఆర్ట్స్ ఆర్ బీఏ ఐఏఎస్ ఓరియంటేషన్ ఉంటాం, అలాగే బీఎస్సీ అగ్రికల్చర్ ఉంది, దెన్ బీకామ్ విత్ ఏసీసీఏ ఉంది, బీబీఏ ఎల్ఎల్బీ ఉంది, అలాగే మీకు మాస్టర్స్ వచ్చేటప్పటికి ఎంబీఏ ఉంది, ఎంసీఏ ఉంది, ఎఫ్ఆర్ఎంసీఏ ఉంది అండ్ ఎంఎస్సీ ఫైనాన్స్ అండ్ కంట్రోల్ ఎంటెక్. ఇవన్నీ ప్రోగ్రామ్స్ మీకు విజయవాడ క్యాంపస్ ఉంది. విజయవాడ క్యాంపస్ ఆల్మోస్ట్ లైక్ 140 acres క్యాంపస్ అండి అది. అండ్ మీ అందరికీ తెలుసు విజయవాడ లేదా హైదరాబాద్ రెండు కూడా రన్ బై విజయవాడ క్యాంపస్ ఓన్లీ. మీకు ఆల్ ఇండియాలో మాది కేటగిరీ నెంబర్ 1 అండ్ ప్లేస్మెంట్స్లో గత 15 సంవత్సరాలుగా మేము 100% ప్లేస్మెంట్ సాధిస్తున్నాం. అయితే మీకు బీబీఏలో ఏం స్పెషలైజేషన్స్ ఉన్నాయి అంటే బీబీఏలో మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్, బిజినెస్ అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్, సప్లై చైన్ లాజిస్టిక్స్ అండ్ ఫిన్టెక్, ఈ 7 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. స్టూడెంట్ ఒక స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. అలాగే బీసీఏలో మీకు సైబర్ సెక్యూరిటీ ఉంది, ఏఐ ఉంది, అలాగే ఐఓటీ, ఇవన్నీ కూడా వీటిలో ఒక స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. బీఎస్సీ అగ్రికల్చర్లో కూడా తనకు కావాల్సినటువంటి స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. అంటే అలాగే బీకామ్ ఏసీసీలో అకౌంటింగ్ ఉంటుంది, టాక్సేషన్ ఉంటుంది, గ్లోబల్ ఫైనాన్స్ ఉంటుంది. ఈ స్పెషలైజేషన్లు ఏవైనా తీసుకోవచ్చు. అలాగే హైదరాబాద్ క్యాంపస్కి వచ్చేటప్పటికి మీకు బీటెక్ మాకు అజీజ్ నగర్ క్యాంపస్ లేదా బౌరంపేట్ క్యాంపస్లో ఉన్నాయి. దెన్ ఈసీఈ ఉందండి అండ్ ఐఓటీ ఉంది హైదరాబాద్ క్యాంపస్లో. దీంతో పాటుగా కేఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ అంటాం, కేఎల్హెచ్ జీబీఎస్ అంటారు ప్రామినెంట్గా, మీరు గూగుల్లో కూడా నాకు తెలుస్తుంది అది. దానిలో బీబీఏ, బీఎస్సీ యానిమేషన్ గేమింగ్ ఇస్తున్నాం. మాస్టర్స్ లెవెల్లో ఎంబీఏ కోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టుగా బీబీఏలో 7 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్, సప్లై చైన్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, ఫిన్టెక్ అండ్ బిజినెస్ అనలిటిక్స్, ఈ 7 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. స్టూడెంట్ తనకు నచ్చినటువంటి స్పెషల్ తీసుకోవచ్చు. అదే ఎంబీఏలో అయితే డ్యూయల్ స్పెషలైజేషన్ ప్లస్ సెక్టర్ స్పెషలైజేషన్ అంటాం. అంటే మార్కెటింగ్ విత్ ఫైనాన్స్ కానీ, లేకపోతే మార్కెటింగ్ విత్ బిజినెస్ అనలిటిక్స్ కానీ, లేకపోతే సప్లై చైన్ విత్ మార్కెటింగ్ కానీ, లేదా బిజినెస్ అనలిటిక్స్ విత్ మార్కెటింగ్, అలా మీకు నచ్చినటువంటి స్పెషలైజేషన్ మీ యొక్క కెరీర్, మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఆప్ట్ చేసుకోవచ్చు. తద్వారా మీ యొక్క కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. ఇంటర్లో ఎంపీసీ తీసుకున్న స్టూడెంట్స్కి ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి అండ్ బైపీసీ స్టూడెంట్స్ కూడా ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? మీకు ఎంపీసీ అనగానే ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది ఏంటంటే బీటెక్ అండి. ఎందుకంటే వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ కోర్స్ అండ్ ఈ రోజున ఇండియాలో ఉన్నటువంటి ఐటీ రెవల్యూషన్ వల్ల కానీ, లేదా గవర్నమెంట్ ప్రమోట్ చేస్తున్నటువంటి స్కిల్ ఇండియా కానీ, అలాగే మేక్ ఇన్ ఇండియా, ఈ మూమెంట్ వల్ల బీటెక్ ఇప్పటికి ఫర్ ఎవర్ డిమాండ్ అండి. బీటెక్లో ఇందాక చెప్పినట్టు స్పెషలైజేషన్స్ ఎలా ఉన్నాయి. అయితే ఒకవేళ మీ స్టూడెంట్ కనుక మీ ఒక పాప బాబు లేకపోతే బైపీసీ అయితే వాళ్ళకి ఆప్షన్స్ జనరల్గా 4 ఉంటాయి. ఫస్ట్ ఆబ్వియస్గా ఎంబీబీఎస్లో కనుక మీకు నీట్లో మంచి ర్యాంక్ వస్తే సరిపోతుంది. లేకపోతే ఒకవేళ ఎంబీబీఎస్లో మీకు సీట్ రాకపోతే మీరు చేసుకోవాల్సినటువంటి ఆప్షన్స్ ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్, అది 4-year ప్రోగ్రామ్ అండి. అది యూజువల్గా మోస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఐకార్ అక్రిడేషన్ ఉంటుంది, ఐకార్ అక్రిడ్ సిలబసే ఉంటుంది, అది దానిలో కూడా చేరొచ్చు మీకు. నెంబర్ 2 సెకండ్ ఆప్షన్ బీ ఫార్మసీ అంటాం. అది 4 years ప్రోగ్రామ్ అండి. అది ఆ 4 years ప్రోగ్రామ్ మీకు గ్లోబల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ముఖ్యంగా యూరోప్లో మీకు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అపారంగా ఉన్నాయి. మూడవ ఆప్షన్ బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, ఇది కూడా చాలా మంచి కోర్సు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు కోవిడ్లో ఒక ఫుడ్ ఇండస్ట్రీ మాత్రమే సర్వైవ్ అయింది. యాజ్ లాంగ్ యాజ్ మానవాళి ఉన్నంత వరకు ఫుడ్ టెక్నాలజీ నడుస్తూనే ఉంటుంది. ఈ రోజున ఫుడ్ టెక్నాలజీలో వచ్చే టెక్నాలజీ కానీ లేకపోతే ఆ విప్లవాత్మక మార్పుల వల్ల ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా బాగుంది, ప్యాకేజెస్ చాలా బాగున్నాయి. 4వ ఆప్షన్ బయోటెక్నాలజీ పెట్టుకోవచ్చు. ఇవన్నీ వద్దు అనుకుంటే బైపీసీ వాళ్ళు దే కెన్ ఆప్ట్ ఫర్ బీటెక్ ఆల్సో అట్ కేఎల్ యూనివర్సిటీ అండ్ దే కెన్ ఆల్సో ఆప్ట్ ఫర్ బీబీఏ ఆర్ బీకామ్ ఏసీసీఏ, బీసీఏ లేదా బీబీఏ ఎల్ఎల్బి. ఎల్ఎల్బి జనరల్గా లా కోర్స్ అంటాం, అది 5-year ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, అది కూడా చాలా మంచి కోర్స్ అండి.
మీరు బైపీసీ ఒకవేళ ఎంబీబీఎస్ రాకపోతే మల్టిపుల్ ఆప్షన్స్. ఫార్మసీ కోర్సెస్ చూస్ చేసుకునే స్టూడెంట్స్కి భవిష్యత్ ఏ విధంగా ఉంటుందంటారు? వాళ్ళకి ఉన్నటువంటి బెస్ట్ ఆపర్చునిటీస్ అంటే ఏం చెప్తారు? మీకు జనరల్గా అండి మనకి తెలుసు కదా, మీకు ఫార్మసీ ఇండియాలో 30,000 కంపెనీస్ ఉన్నాయి. వాటిలో గ్లోబల్ కంపెనీస్ లైక్ ఫైజర్, గ్లాక్సో, క్యాడిలా, ఎలిడాక్ అని, లేదా డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్, నోవాటిస్, ఇవన్నీ కూడా టాప్ క్లాస్ కంపెనీస్. వీటిలో బీ ఫార్మసీ వాళ్ళకి చాలా చాలా డిమాండ్ ఉంటుంది. అలాగే ఈ రోజున ఇండియన్ హెల్త్ కేర్ సెక్టర్ చూస్తే కొన్ని వేల బిలియన్ డాలర్ల వర్త్ ఎక్కడెక్కడి పేషెంట్స్ ఇండియాకి వస్తారు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ మెడిసిన్ తక్కువ కాబట్టి, ట్రీట్మెంట్ కూడా తక్కువ కాబట్టి ఫార్మసీ వాళ్ళకి అపారమైన అవకాశాలు, క్లినికల్ ట్రయల్స్ జరుగుతుంటాయి. లేదా ఫార్మసిస్టులుగా ప్రతి డాక్టర్, ప్రతి హాస్పిటల్లో, టెరిషరీ కేర్ హాస్పిటల్లో ఫార్మసిస్ట్ ఇంపార్టెంట్, ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ డాక్టర్. మంచి ప్రయారిటీ ఉన్నటువంటి ప్రోగ్రామ్. దానిలో కూడా స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఆ స్పెషలైజేషన్ మీకు ఫస్ట్ ఇయర్లో ఓరియంటేషన్ ఇస్తారు. దానిలోనే మీరు ఇంటర్న్షిప్ చేసుకుంటారు. అండ్ గొప్పతనం ఏంటంటే ప్రతి సంవత్సరం వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తారు, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్స్. అండ్ థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి ఒక ప్లేస్మెంట్ గ్యారంటీ కోర్స్ ఉన్నటువంటి బీ ఫార్మసీలో చేస్తే కేఎల్ యూనివర్సిటీలో 100% ప్లేస్మెంట్ ఇస్తారు. తద్వారా మీరు రీసెర్చ్ కానీ లేకపోతే ఈవెన్ ఫర్దర్ గ్లోబల్ స్టడీస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కేఎల్ యూనివర్సిటీ అందిస్తున్నటువంటి అగ్రికల్చర్ బీఎస్సీ కోర్స్ ఏ విధంగా ఉంటుందంటారు? అగ్రికల్చర్ రంగంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయంట? ఇండియాలో ముఖ్యంగా అగ్రికల్చర్ అనేది మోస్ట్ రిలయబుల్ ఇండస్ట్రీ. ఒకప్పుడు 1970s, 80sలో 70% ఎంప్లాయ్మెంట్ అంతా అగ్రికల్చర్. బట్ ఈ రోజున ఈ డ్రోన్స్ వచ్చేసినాయి, ఏఐ వచ్చేసింది, తర్వాత టెక్నాలజీ అంతా ఇంప్లిమెంట్ అయిన, గవర్నమెంట్ ప్రమోషన్ వచ్చిన తర్వాత అగ్రికల్చర్ ఈజ్ నో మోర్ ఏ laborious but more of sophisticated. స్మార్ట్ టెక్నాలజీ, స్మార్ట్ అగ్రికల్చర్ పరిస్థితులతో ఈ రోజున హైడ్రోఫోనిక్ సిస్టమ్స్ కానీ లేకపోతే రోబోటిక్ అగ్రికల్చర్ వల్ల ఆల్మోస్ట్ ఐటీ సెక్టర్లో ఎంత గ్రోత్ ఉందో బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ కూడా అదేవిధంగా మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి. అగ్రికల్చర్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 100 కంపెనీస్, టాప్ క్లాస్ కంపెనీస్ మంచి ప్లేస్మెంట్స్ తీసుకుంటునే వాళ్ళని. బీఎస్సీ అగ్రికల్చర్ జనరల్గా ఐకార్ అప్రూవ్డ్ సిలబస్ ఉంటే ఏ కాలేజ్ అయినా బాగానే ఉంటుంది. కేఎల్ యూనివర్సిటీ కూడా ఐకార్ అప్రూవల్కి వెళ్తుంది. అండ్ మీకు ఐకార్ అప్రూవ్డ్ వస్తే మీ యొక్క ఫ్యూచర్ కూడా మంచిగా ఉంటుంది, గవర్నమెంట్ జాబ్స్కి అవకాశం ఉంటుంది. అండ్ కేఎల్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ ఆల్మోస్ట్ 100 acres క్యాంపస్ కాబట్టి స్టూడెంట్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ రియల్ టైం లెర్నింగ్ ఉంటుంది. కాబట్టి బీఎస్సీ అగ్రికల్చర్ అనేది ఒక ప్రామినెంట్. ముఖ్యంగా ఆస్ట్రియా, యుగోస్లావియా, జర్మనీ, ఆ దేశాల్లో అగ్రికల్చర్కి విపరీతం డిమాండ్ ఉంది. ఇంటర్న్షిప్స్ ఆ దేశాల్లో మా యొక్క యూనివర్సిటీ ద్వారా అందిస్తున్నాం. ఒకవేళ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే 6 months ఇంటర్న్షిప్ చేసి అక్కడే మీరు జాబ్ తెచ్చుకొని ఆ యొక్క ఫుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోవచ్చు. యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఏ విధంగా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఇప్పటికీ కూడా కన్ఫ్యూజన్లో ఉన్న స్టూడెంట్స్కి, పేరెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తుంటారు? అండ్ ఈ అడ్మిషన్ ప్రాసెస్లో అడ్మిషన్ దక్కించుకోవాలంటే ఏం చేయాలంటారు? కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్ డీటెయిల్స్ కావాలంటే ఒక ఆప్షన్ మా యొక్క వెబ్సైట్ www.keluniversity.in. మళ్ళీ చెప్తున్నానండి, www.keluniversity.in. అయితే మీరు అప్లికేషన్ పెట్టాలి అంటే మా యొక్క వెబ్సైట్లోకి వస్తే మీకు ల్యాండింగ్ పేజ్ అంటే అప్లై అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మా యొక్క కౌన్సిలర్ 3 నిమిషాల్లో మీకు ఫోన్ చేస్తారు. మీ యొక్క ఫోన్ నంబర్, మీ యొక్క మెయిల్ ఐడి కనుక దానిలో ఇస్తే మీకు వివరాలు వస్తాయి. మీకు ఈ సంవత్సరం 26వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కౌన్సిలింగ్ జరుగుతుంది. మా యొక్క విజయవాడ క్యాంపస్, అలాగే హైదరాబాద్ క్యాంపసెస్. హైదరాబాద్లో అయితే అజీజ్ నగర్, అలాగే బౌరంపేటలో జరుగుతుంది. విజయవాడలో అయితే వడ్డేశ్వరం మెయిన్ క్యాంపస్ జరుగుతుంది. అడ్మిషన్ పొందగోరే వాళ్ళు ఒకటి మా యొక్క యూనివర్సిటీ వెబ్సైట్ చేయొచ్చు, లేకపోతే మీ రిక్వైర్మెంట్ని మా యొక్క టెలికాలర్స్కి ఫోన్ చేస్తే చెప్తారు. ఈ సంవత్సరం మేము 100 కోట్ల స్కాలర్షిప్ ఇస్తున్నాం, మెరిట్ స్కాలర్షిప్స్. ముఖ్యంగా ఐఐటి జేఈ 97% కనుక ఉంటే మా దగ్గర 100% ఫ్రీ స్కాలర్షిప్ ఇస్తాం ఫర్ 4 years. అట్లాగే మీకు ఐసెట్లో కానీ లేకపోతే ఎంసెట్లో కానీ లేదా ఈఏపీ సెట్లో కానీ లేదా ఐఐటి జేఈలో మంచి ర్యాంక్స్ వస్తే దానికి అనుగుణంగా మంచి పర్సంటేజ్ ఉన్నటువంటి మెరిట్ స్కాలర్షిప్ ఇస్తాం ప్రతి కోర్సులో అండి. బీటెక్లో అవ్వచ్చు, లేదా బీబీఏలో అవ్వచ్చు, బీసీఏలో అవ్వచ్చు, బీబీఏ ఎల్ఎల్బీ అవ్వచ్చు, బీకామ్ ఏసీసీ అవ్వచ్చు, లేకపోతే ఎంబీఏ, ఎంసీఏ, ఏ కోర్సులో అయినా కానీ మెరిట్ని మనం అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి మా యొక్క మేనేజ్మెంట్ వారు మెరిట్ని ప్రమోట్ చేయాలి ఉద్దేశంతో 100% ప్లేస్మెంట్ ఇవ్వాలి ఉద్దేశంతో 100 కోట్ల స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది.
అడ్మిషన్ పొందగలరు. ఒకవేళ కనుక మీరు కేఎల్ ట్రిపుల్ ఈ కనుక ఎగ్జామ్ రాయకపోయినా, కేఎల్ శాట్ ఎగ్జామ్ రాయకపోయినా, లేకపోతే కేఎల్ ఈసెట్ రాయకపోయినా మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి మీరు లాగిన్ అవ్వచ్చు, www.keluniversity.in. అక్కడ ల్యాండింగ్ అప్లై అనుకోవడం చాలండి. అక్కడ నుండి మిమ్మల్ని మా యొక్క కౌన్సిలర్ వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఒకవేళ కనుక మీరు అప్లై చేయలేకపోతే మీరు వాకిన్ అవ్వచ్చు. 26వ తారీఖు నుండి 30 వరకు ఏప్రిల్ క్యాంపస్ విజిట్ చేయొచ్చు. మా యొక్క అడ్మిషన్ టీం మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తుంది. స్కాలర్షిప్స్ అన్నారు, మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఏ విధంగా అందబోతున్నాయి అంటారు? మెరిట్ స్కాలర్షిప్స్ అనేవి ఒక రకరకాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ కనుక మీకు కనుక మంచి ర్యాంక్ టాప్ 5,000 లోపు వస్తే కొంత పర్సంటేజ్ ఇస్తారు. ఇందాక చెప్పినట్టుగా ఐఐటి జేఈలో 97% వస్తే 100% ఇస్తారు, 96 వస్తే 50% ఇస్తారు. అట్లా వాళ్ళకు ఉన్నటువంటి ఇంటర్మీడియట్ పర్సంటేజ్ని బట్టి కూడా స్కాలర్షిప్లు ఉంటాయి. వాళ్ళకి ఇంతకుముందు కానీ ఒకవేళ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ కోటాలో కనుక వాళ్ళు కనుక ఉంటే వాళ్ళకి స్కాలర్షిప్లు ఉంటాయి. అలాగే ఆర్మీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ కూడా డిఫరెంట్ కేటగిరీలో స్కాలర్షిప్స్ ఇస్తారు. మీకు స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్ వైజ్ కావాలంటే మీరు మా యొక్క వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని ద్వారా ప్రోగ్రామ్ వైజ్ ఎంతెంత ఉన్నాయి. యూజువల్గా అప్ టు 100% స్కాలర్షిప్స్ కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తామండి. ముఖ్యంగా బీటెక్, ఐఐటి, జేఈ క్వాలిఫైడ్ 97% కనుక వస్తే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 100%. అదే బీబీఏలో మీకు ఇంటర్మీడియట్లో 75% ఉంది, జనరల్గా 15% స్కాలర్షిప్ ఇస్తారు. మీకు 90% ఉంది, ఆల్మోస్ట్ 25% స్కాలర్షిప్ ఇస్తారు. ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ వైజ్ చాలా ఉంటాయి కాబట్టి ఇన్ డీటెయిల్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేస్తే మా యొక్క టెలికాలర్స్ మీకు ఫోన్ చేసి వివరాలు అందజేస్తారు. ఈవెన్ వాట్సాప్ ద్వారా కూడా మా యొక్క డీటెయిల్స్ మీకు అందుతాయి. చాలా కాంపిటీషన్ పెరిగింది, మంచి మంచి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. వాళ్ళ కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఎన్ని లక్షల ప్యాకేజ్ తీసుకున్నారో కూడా చాలా ఓపెన్గా చెప్పేస్తున్నారు. మరి వై కేఎల్ యూనివర్సిటీ అంటే ఏం చెప్తారు? కేఎల్ఏ ఎందుకు అనే దానికి ఎవరికి వాళ్ళు విశ్లేషించుకున్నా, వేరే వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ అడిగినా మేము ఇవ్వాల్సినటువంటి బాధ్యత. ఈ సంవత్సరం మా యొక్క కేఎల్ యూనివర్సిటీలో 81 లక్షల అత్యధిక ప్యాకేజ్ వచ్చింది. అలాగే ఎంబీఏలో మాకు 42 లక్షల ప్యాకేజ్ వార్షిక వేతనం. ఎంబీఏలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఏ విద్యా సంస్థలు కూడా అంతలేదు. అలాగే బీబీఏలో కానీ బీసీఏలో కానీ యావరేజ్ ప్యాకేజ్ మీకు 7 lakhsకి వెళ్తుంది. ఏ ప్రోగ్రామ్ చూసినా ప్రతి స్టూడెంట్కి వాళ్ళు కనుక ఎలిజిబుల్ అయ్యండి, రిజిస్టర్ కనుక మాకు ఇంట్రెస్ట్ ఉండి ప్లేస్మెంట్ కావాలి అంటే వాళ్ళకి ప్లేస్మెంట్ ఇస్తారు మా వాళ్ళు. అండ్ కంపెనీస్ వస్తూనే ఉంటాయండి. ఒక్కొక్కరికి 2 ఆఫర్లు 3 ఆఫర్లు కూడా ఉంటాయి. బీబీఏ చూస్తే ఒక్కొక్కరికి 2 ఆఫర్లు ఉన్నాయి. యూజువల్గా 60% ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ ఆఫ్ చేస్తారు. 40% హైయర్ ఎడ్యుకేషన్ కానీ లేదా వాళ్ళ ఓన్ బిజినెస్కి వెళ్తుంటారు అండర్ గ్రాడ్ లెవెల్లో. అదే బీటెక్లో ఆల్మోస్ట్ 70% టు 90% ఎక్కువ ప్లేస్మెంట్స్ ఆఫ్ చేస్తారు. కేఎల్ యూనివర్సిటీలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అష్యూరెన్స్ అంటే ప్లేస్మెంట్స్. మా దగ్గర ఉన్నటువంటి రైట్ ఫ్రమ్ హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్, ఎంట్రీ లెవెల్ నుండి ఎగ్జిట్ వరకు ఆ స్టూడెంట్ లైఫ్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఓరియంటేషన్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కానీ, కౌన్సిలింగ్, ఇవన్నీ కూడా చాలా పక్కా ప్రణాళికతో, మంచి విద్యా విధానంతో, విలువలతో కూడిన అత్యధిక మంచి క్రమశిక్షణతో కూడినటువంటి విద్య ఉంటుంది. కాబట్టి స్టూడెంట్ ఒక కంప్లీట్ స్టూడెంట్గా బయటకు వెళ్తాడు. దీంతో పాటుగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా యూనివర్సిటీలో లేని పరిస్థితి ఏంటంటే మాకున్నటువంటి అంతర్జాతీయ సంబంధాలు. దగ్గరగా 92 ఫారిన్ యూనివర్సిటీస్తో మాకు కనెక్షన్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం దగ్గరగా 500 మంది విద్యార్థులు స్టడీ అబ్రాడ్ అంటే ఇంటర్న్షిప్ అబ్రాడ్ అవ్వచ్చు, లేకపోతే సెమిస్టర్ అబ్రాడ్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని కోర్సెస్ అబ్రాడ్, క్యాప్స్టోన్ అబ్రాడ్, లేకపోతే ఇన్వైటింగ్ ఫారిన్ ఫ్యాకల్టీ, అంతర్జాతీయ అధ్యాపకులు ప్రతి సంవత్సరం మా దగ్గరకు వచ్చి కనీసం 30 నుండి 40 మంది వచ్చి కంప్లీట్ కోర్స్ టీచ్ చేస్తారు. ఇవి కాకుండా మా స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి కంపెనీస్లో వర్క్ చేసి అక్కడ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి అక్కడే ప్లేస్మెంట్ కన్ఫర్మ్ చేస్తారు. అండ్ మూడవది మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ గ్లోబల్ ప్లేస్మెంట్స్. ఇవే కాకుండా స్టూడెంట్స్కి ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ ఉండొచ్చు? వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించి మీరు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో కూడా టైఅప్ అయి ఉన్నారని విన్నాము. దానికి సంబంధించి ఏం చెప్తారు? కేఎల్ యూనివర్సిటీ గత 25 సంవత్సరాలుగా ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్. మాకు క్యూఎస్ ర్యాంక్ ఉంది, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంక్స్ ఉన్నాయి, అండ్ వరల్డ్ వైడ్ వీఆర్ రికగ్నైజ్డ్. కారణం ఏంటంటే మాకు 92 ఫారిన్ యూనివర్సిటీస్తో ట్రూ లింకేజెస్. చాలా యూనివర్సిటీస్ ఆన్ పేపర్ ఉంటాయి, బట్ మా దగ్గర ట్రూ పార్ట్నర్షిప్స్తో ప్రతి ఎంఓయు ప్రొడక్టివ్గా ముందుకెళ్తుంది. మేము స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీతో, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ, అట్లాగే పర్డ్యూ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ వీళ్ళతో మాకు
టైఅప్స్ ఉన్నాయి. మా దగ్గర బయోటెక్నాలజీ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంటర్న్షిప్కి వెళ్తారు, వాళ్ళే స్టైఫండ్ ఇస్తారు. అలాగే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఇక్కడికి వచ్చి ఎండిపిస్ అండ్ ఎఫ్డిపిస్ చేస్తుంటారు. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ వాళ్ళు ఎంటర్ప్రినర్షిప్ మీద ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. ప్రతి సంవత్సరం 250 నుండి 350 మంది స్టూడెంట్స్ పర్డ్యూ యూనివర్సిటీ వరల్డ్ నెంబర్ 70 దానిలో క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ చేస్తారు. ఇందాక బీబీఏలో 7 స్పెషలైజేషన్స్ చెప్తే ఎంబీఏలో ఆల్మోస్ట్ మాకు 9 స్పెషలైజేషన్స్ ఉంటాయి, డ్యూయల్ స్పెషలైజేషన్. అలాగే ఎంసీఏలో కూడా స్పెషలైజేషన్. వీళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం ఫారిన్ యూనివర్సిటీ నుండి ఫారిన్ ఫ్యాకల్టీ ఇక్కడికి వచ్చి కంప్లీట్ కోర్స్ టీచ్ చేసి వెళ్తారు అక్కడికి. దీనివల్ల ఏమవుతుందంటే గ్లోబల్ ఆపర్చునిటీస్, గ్లోబల్ లింకేజెస్ అండ్ క్లాస్ కల్చరల్ లెర్నింగ్. మా స్టూడెంట్స్ అక్కడికి వెళ్తారు, అక్కడ వాళ్ళకి వెళ్ళాలి. ఇవే కాదు, మాకు మా యూనివర్సిటీలో 33 దేశాల విద్యార్థులు అనేక దేశాల నుండి వచ్చి ఇక్కడ చదువుతున్నారు. దగ్గరగా 1000 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కేఎల్ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్నారు ప్రజెంట్. దానివల్ల ఏంటంటే విద్యార్థులు ఇంటర్నేషనల్ ప్రమాణాలతో క్రాస్ కల్చర్ లెర్నింగ్, గ్లోబల్ లెర్నింగ్స్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ వారికి ఉన్నత అవకాశాలు క్రియేట్ చేస్తారు. ఒకవేళ మన విద్యార్థి ఆఫ్రికాలో, లేకపోతే సింగపూర్లో, లేకపోతే మలేషియా, లేకపోతే థాయిలాండ్లో, లేకపోతే ఫిలిప్పైన్స్, మలేషియా వీటిల్లో బిజినెస్ చేయాలి ఫ్యూచర్, లేకపోతే ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలి, ఆల్రెడీ మా దగ్గర ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఈ లింకేజెస్ క్విక్ పాసేజ్ క్రియేట్ చేస్తుంది కాబట్టి వాడు తొందరగా సెటిల్ అవుతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ కెరీర్ ప్లేస్. చూస్తూనే ఉండండి TV9.